ఉన్నాడని విని అతడు దావీదు కుమారా యేసు ప్రభు నన్ను కరుణింపము అని కేకలిడసాగను. ఊరుకుండము అని అనేకులు వానిని గద్దించిరి. కాని వాడు మాత్రము దావీదు కుమారా నన్ను కరుణింపము అని మరింత బిగ్గరగా కేకలు పెట్టను. అంతటా యేసు నిలిచి వానిని ఇక్కడకు పిలుపుడు అనగా వారు వాని యొద్దకు వెళ్ళి ఓరి లెమ్ము, ధైర్యముగా నుండుము, ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచిరి. అంతటా వాడు తన వస్త్రమును పారవేసి వెంటనే లేచి యేసు వద్దకు వచ్చెను. అప్పుడు యేసు నేను ఏమి చేయగోరుచున్నావు అని వానిని అడగగా వాడు బోధకుడా నాకు చూపు దయచూపు అని వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది అని యేసు అనింతనే వాడు దృష్టిని పొంది త్రోవ వెంట ఆయన్ను అనుసరించెను. ప్రియులారా, చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆ బర్తిమీ అనే వ్యక్తి యొక్క స్థానములో మీ జీవితములను పెట్టి మీరు ధ్యానించండి. ఇదిగో ఒకరోజు గురుడ్డివాడొక్కడు మార్గమధ్యమున భిక్షమడుగుతున్నటువంటి సమయంలో వాడి జీవితంలోనికి యేసు ప్రభు నడిచి వెళ్ళినటువంటి ఆ ఒక రోజు. ప్రియులారా, మనకు కూడా ఎన్నో సమస్యలున్నాయి. మన జీవితంలో అంధకారపు పరిస్థితులు, ముందుకు ఇంక ఎలా వెళ్ళాలి అని తెలియని కొన్ని సమస్యలు, ఆర్థికమైనటువంటి సమస్యలు, అనారోగ్యం, అసలు ఇంకేమి కనిపించడం లేదు, ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి ప్రియులారా కళ్ళు కనిపించినటువంటి అంధకారమైనటువంటి పరిస్థితి. ప్రియులారా, మన జీవితము బర్తిమీ జీవితము లాంటిది. అలాంటి చిన్నవాడు చూడాలి. హల్లెలూయా. పెద్ద పెద్ద క్రెయిన్స్ రెండుకిస్తున్నాయి వాడు. ఒకరోజు రాత్రి ఈ రోజు మీ కళ్ళ ముందు ఈ పవిత్రమైనటువంటి బలిపీఠములో, మీ కళ్ళ ముందు ఈ పవిత్రమైనటువంటి బలిపీఠములో అలనాడు ఆ యెరికో పట్టణములో బర్తిమీయు అనే గురుడివానికి స్వస్థత ఇచ్చే అదే యేసు ప్రభుని సాన్నిధ్యం. ప్రియులారా, అలనాడు ఆ బర్తిమీ అనే అంత యాజకుడు గురుడివాడు చేసినటువంటి ఒక ప్రార్థన, దావీదు కుమార యేసయ్య నా మీద కరుణ చూపుము ప్రభువా, దావీదు కుమార యేసయ్య నా మీద కరుణ చూపుము ప్రభువా. ప్రియులారా, ఈ యొక్క సమయంలో ఈ ప్రార్థన మీరు మీ హృదయములో చెబుతూనే ఉండండి. మీ సమస్యలను సమర్పించి దావీదు కుమార యేసయ్య నా మీద కరుణ చూపుము ప్రభువా ప్రార్థించండి. మీ కుటుంబమును సమర్పించి దావీదు కుమార యేసయ్య నా కుటుంబం మీద కరుణ చూపుము ప్రభువా ప్రార్థించండి. మీ అనారోగ్యం సమర్పించి దావీదు కుమార యేసయ్య నా మీద కరుణ చూపుము ప్రభువా ప్రార్థించండి. మీ ఆర్థిక సమస్యలను సమర్పించి దావీదు కుమార యేసయ్య నా మీద కరుణ చూపుము ప్రభువా ప్రార్థించండి. మీ బిడ్డల భవిష్యత్తును సమర్పించి దావీదు కుమార యేసయ్య నా మీద కరుణ చూపుము ప్రభువా ప్రార్థించండి. కుటుంబంలో శాంతి సమాధానము లేని పరిస్థితులను సమర్పించి దావీదు కుమార యేసయ్య మా కుటుంబీకుల మీద మీ కరుణను కృమ్మరించమని ప్రార్థించండి. ప్రియులారా, అలనాడు ఆ బర్తిమీ అనే అంతయాజకుడు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో చాలా మంది ఆయనను హేళన చేశారు. మాట్లాడకుండా కూర్చోమని ఆయన గద్దించిన వాళ్ళు కొంతమంది. ప్రియులారా, ఎంతో మంది మిమ్మల్ని అవమానపరిచి ఉంటారు. ఆదివారం నాడు మీరు గుడికి వెళ్ళేది ఎందుకు? మీ కుటుంబంలో సమస్యలు అది తొలగిపోవటం లేదు కాదు, సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ గుడికి వెళ్ళి ఏముంది ప్రయోజనం? ప్రార్థన చేసి ఏముంది ప్రయోజనం? ఎంతో మంది ప్రియులారా మనల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. కానీ ప్రియులారా, బర్తిమీ అనే అంతయాజకుడు మళ్ళీ అధిక బలముతో అధిక శక్తితో దేవుని ప్రార్థించినప్పుడు ఆయన యొక్క కన్నీళ్లు చూసి అలనాడు దేవుడు అక్కడ ఆగాడు. ప్రియులారా, ఈరోజు మీ కన్నీళ్లు చూసి మీ దేవుడు ఇక్కడ ఆగుతాడు. మీ కన్నీళ్లు చూసి మీ దేవుడు ఇక్కడ ఆగుతాడు. మిమ్మల్ని ఆయన దగ్గరకు పిలుస్తాడు. పిలిచిన తరువాత ఆయన అడిగే ఒక ప్రశ్న ఉంది. ఆయన మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న, బర్తిమీ అనే అంత యాచకుని అలనాడు ఆయన అడిగినటువంటి ప్రశ్న, నేను మీకు ఏమి చేయవలెను? ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుడు మిమ్మల్ని అడుగుతున్నారు, ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు, నేను మీకోసం ఏమి చేయవలెను? ప్రియులారా, మీ యొక్క సమస్యలను సమర్పించండి. మీ యొక్క
మీ యొక్క అవసరాలను సమర్పించండి. మీ యొక్క ప్రార్థన విన్నపములను సమర్పించండి. దేవుడు అడుగుతున్నాడు, నా ప్రియమైనటువంటి బిడ్డ, నేను మీకోసం ఏమి చేయవలెను? మీ ఆర్థిక సమస్యలు ఉంటే మీరు సమర్పించండి. దేవుడు అడుగుతున్నాడు. ఈ వాక్యం అభిషేకముగా మారుతున్నటువంటి సమయం ఇది. అలనాడు ఆ అంత యాచకుని దేవుడు అడిగినటువంటి సమయంలో వాడన్నాడు, ఇదిగో నేను మళ్ళీ చూడాలి, నేను మళ్ళీ చూడాలి. దేవుడు అడుగుతున్నాడు, మీ సమస్య ఏంటి? నేను మీకోసం ఏమి చేయవలెను? ప్రియులారా, మీ సమస్య ఏదైనా సరే మీరు చెప్పండి. దేవా, నా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పుల సమస్యలు. ఆ సమస్యల నుంచి బయటకు రావడానికి కొన్ని సంవత్సరాలతో పాటు ప్రయత్నం చేసిన అప్పులు పెరగడమే తప్ప తగ్గటలేదు. యేసయ్య చెప్పండి. కొన్ని రోగములో నుంచి బయటకు రాలేకపోతున్నా, కొన్ని రోగాల్లో నుంచి బయటకు రాలేకపోతున్నా. బిడ్డలు లేకుండా బాధపడుతున్నటువంటి దంపతులు, పెళ్లి అయిన సంవత్సరాలకి పిల్లలు లేకుండా ఆ బాధలో ఉన్నటువంటి దంపతులు, అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుడు అడుగుతున్నప్పుడు చెప్పండి, నేను మీకు ఏమి చేయవలెను? దేవుడు మిమ్మల్ని అడుగుతున్నారు. ప్రియులారా, చెడు అలవాట్లతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు మీ కుటుంబంలో ఉంటే అలాంటి వాళ్ళను సమర్పించండి. దేవా, నా కుటుంబంలో ఇలాంటి ఒక చెడు అలవాట్లు, మందు తాగే అలవాటు, లేదంటే చెడు పాపములు, వ్యభిచారానికి సంబంధించిన పాపములు చేస్తున్నటువంటి వ్యక్తులు, దేవా అలాంటి పాపములో నుంచి బయటకు రావాలని నాకుంది, కానీ సాధ్యం కావట్లేదు. సమర్పించండి. దేవుడు అడుగుతున్నాడు, నేను మీకు ఏమి చేయవలెను? నేను మీకు ఏమి చేయవలెను? దేవుడు అడుగుతున్నారు. మీకు కావలసినది మీరు అడగండి. మీ విశ్వాసాన్ని బట్టి మీ దేవుడు మీకు విడుదల దయచేస్తున్నటువంటి అభిషేకపు సమయం ఇది. మీ ప్రార్థన విన్నపము ఎంత పెద్దదైనా సరే, మీ అవసరాలు ఎంత పెద్దవైనా సరే, ఇదిగో మీ దేవుడు అనుగ్రహపు వర్షాన్ని మీ మీద కృమ్మరిస్తున్నటువంటి సమయం. మీ అవసరములను దేవుని ముందు సమర్పించి, మీ ప్రార్థన విన్నపములను దేవుని ముందు సమర్పించి ఈ యొక్క సమయంలో ప్రార్థించండి. ప్రియరారా, మన దేవునికి ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత, కన్నీళ్లు దాటి ఆయన వెళ్ళలేడు. అలనాడు ఆ అంధ యాజకుడు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీళ్లు చూసి ఆయన అక్కడ ఆగాడు. ప్రియులారా, అదే దేవుడు మీ కన్నీళ్లు చూసి మీకోసం ఇక్కడ ఈ బలిపీఠములో ఆగుతున్నాడు. మిమ్మల్ని దగ్గరకు పిలుస్తున్నాడు, మిమ్మల్ని అడుగుతున్నాడు, నేను నీకు ఏమి చేయవలెను? ఇట్స్ ఎ పర్సనల్ క్వశ్చన్. ప్రతి ఒక్కరిని చాలా పర్సనల్గా దేవుడు అడుగుతున్నటువంటి సమయం ఇది. నా ప్రియమైనటువంటి కుమారా, నేను నీకు ఏమి చేయవలెను? నేను నీకు ఏమి చేయవలెను? ప్రియులారా, చెప్పండి. మీ సమస్యలను, మీ బాధలను, మీ అవసరాలను మీ దేవునికి ఒక్క మాట చెప్పండి. ఇదిగో దేవుడు ఈ యొక్క సమయంలో మీతో మాట్లాడుతున్నారు. దేవుడు అంటున్నారు, నీకీ భయం ఎందుకు? నీకీ భయం ఎందుకు? నీ తోడు నేనున్నప్పుడు నీకీ భయం ఎందుకు? నేను ఇదిగో నీకు మాట ఇస్తున్నాను. ఈ యొక్క బలిపీఠమును విడిచిపెట్టి ఇదిగో నేను నీ యొక్క కుటుంబములోనికి, నీ యొక్క జీవితములోనికి, మీ యొక్క సమస్యలోనికి, మీ యొక్క భవిష్యత్తులోనికి ఇదిగో నేను దిగిపోతున్నాను. నేనుంటగా నీకు ఇంకా భయం అవసరము లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవద్దు ఏడవకు నా కండి పాప, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి సమయం. మీ సమస్యలన్నిటిని నేను విన్నాను, మీకు తోడుగా నేను ఉంటాను. ఇదిగో
నీవింక ఏడవలసిన అవసరము లేదు, భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే నేనే నీ దేవుడవు, నిన్ను సృజించి పరిపాలిస్తున్నటువంటి నీ యొక్క దేవుడు. కాబట్టి భయవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను. దేవుడు మీకు ఓదార్పును దయచేస్తున్నటువంటి సమయం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. యేసయ్య కన్నీళ్లు తొడవమని, ఏడవకు నీ బిడ్డలకు ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య కుటుంబంలో నుంచి సమస్యలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కండి పాప, నీతోనే ప్రియులారా, మీ సమస్యలతో పాటు, మీ కన్నీటితో పాటు రెండు చేతుల విశ్వాసముతో ప్రియులారా ఈ యొక్క సమయంలో పరలోక రాజ్యము వైపు పైకి లేపి ఈ యొక్క సమయంలో మీ సమస్యలను సమర్పించి మనము దేవుని స్తుతించి ఆరాధించే సమయం. రెండు చేతులు పూర్తిగా పైకి లేపి ప్రియులారా ఈ యొక్క సమయంలో మీ సమస్యలన్నిటినీ యేసు ప్రభుని పాదాల కింద ఉంచి ఇదిగో స్తుతించి ఆరాధించి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. సాధ్యమైన వాళ్ళందరూ గట్టిగా స్తుతించండి. దేవుడు విడుదల ఇచ్చే సమయం. యోహాను మార్కు శుభవార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వరకు వచన భాగం యొక్క అభిషేకం. ఈ యొక్క సమయంలో ప్రియులారా మీ మీద, ఈ యొక్క సంకమం మీద, ఈ యొక్క విచారణ మీద, మీ ప్రార్థనా విన్నపాల మీద దేవుడు కృంభరిస్తున్నటువంటి సమయం. శ్రీ హల 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 రియ 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 రియ. గట్టిగా స్తుతించండి, గట్టిగా స్తుతించండి. నోరు తెరిచి మీరు స్తుతించండి. దీవెన కావాలని, అనుగ్రహము కావాలని, విడుదల కావాలని దాహమున ప్రతి ఒక్కరు నోరులు విప్పి స్తుతించండి. హల 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 రియ 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 రియ. యేసు నామములో స్తుతించడానికి ఆటంకముగా నిలుస్తున్నటువంటి అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తు, నామములో బంధిస్తు. హల 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 రియ 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 హల్లెలూయా 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 రియ రియ రియ. యేసయ్య ఆరాధన 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 హల్లెలూయా రియ 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు హృదయం మీద పెట్టి, రెండు చేతులు హృదయం మీద పెట్టి ప్రియులారా ఈ యొక్క సమయంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో ప్రార్థించండి. ఈరోజు దేవుడు మరి ముఖ్యముగా ఈ యొక్క సమస్యల మీద దేవుడు ఆయన యొక్క అనుగ్రహమును కురిపిస్తారు. చాలామంది అప్పుల సమస్యల నుంచి దేవుడు బయటకు తీస్తారు. ఈరోజు ఇది దేవుని యొక్క ప్రేరేపణ. ఖచ్చితంగా దేవుడు ఈరోజు ఈ యొక్క అద్భుతం చేయబోతున్నారు. ఖచ్చితంగా దేవుడు ఈరోజు ఈ యొక్క అద్భుతం చేయబోతున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి కొంతమందికి దేవుడు విడుదల ఇస్తారు. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రియులారా ఈ యొక్క సమయంలో ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళందరూ ప్రార్థించండి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు సమర్పించి ప్రార్థించుదాం. యెషయా ప్రవక్త గ్రంథం 45వ అధ్యాయం 2-3 వచనం యొక్క అభిషేకం. దేవా, అంధకారములో దాచి ఉంచిన ఆ రహస్య నిధిని నీ ముందు నిలబడుతున్నటువంటి ఈ ప్రజలకు తెలియపరచమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అంధకార తావులలో దాచి ఉంచినటువంటి ఆ రహస్య నిధిని దేవా నీ ప్రజలకు నువ్వు తెలియపరచమని నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఈరోజు మేము ప్రార్థించినటువంటి ఆ వాక్య భాగం కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయం 10వ వచనం యొక్క అభిషేకం ద్వారా దేవా గొప్ప విడుదల దయచేయమని, ఆర్థిక సమస్యల నుంచి అన్ని కుటుంబాలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. రెండు చేతులు పూర్తిగా పైకి లేపండి. రెండు చేతులు పూర్తిగా పైకి లేపండి.
ప్రియులారా, ఇది అభిషేకపు సమయం. దేవుడు ప్రేరేపణ ఇచ్చినటువంటి సమయం. ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళందరూ మీ సమస్యలను పూర్తిగా సమర్పించి, అప్పుల సమస్యలు అది ఎంత పెద్దదైనా సరే, దేవుడు ఆర్థిక సమస్యల నుంచి విడుదల ఇస్తున్నటువంటి సమయం. ఈరోజు అలాంటి ఒక అభిషేకమును దేవుడు కుమ్మరించబోతున్నారు. రెండు చేతులు పూర్తిగా పైకి లేపి, ప్రియులారా, ఈ యొక్క సమయం ఆర్థిక సమస్య ఉన్న వాళ్ళందరూ మీకు వచ్చినట్టు మీరు దేవుని స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా అని, లేదండి యేసువా వందనం, యేసువా స్తోత్రం, మీకు వచ్చినట్టు మీరు దేవుని స్తుతించండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు సర్వేశ్వర ప్రేమగలదండి, గట్టిగా స్తుతించండి. నోరు విప్పి మీరు గట్టిగా స్తుతించండి. మీ శబ్దం వినబడాలి, మీ శబ్దం వినబడాలి. మీ ఆర్థిక సమస్యల మీద దేవుడు అభిషేకం కుమ్మరిస్తున్నటువంటి సమయం. శ్రీ హర 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 హర. దేవుడు సర్వేశ్వర ప్రేమగలదండి, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను నీకు సమర్పిస్తున్నాను. యెషయా ప్రవక్త గ్రంథం 45వ అధ్యాయం 2-3 వచనం యొక్క అభిషేకం ద్వారా యేసయ్యా ఆర్థిక సమస్యలు తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క పవిత్రమైనటువంటి స్థలములో నీ ముందు కన్నీటితో ప్రార్థన చేస్తున్నటువంటి నీ బిడ్డలను దేవా ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను. ఆర్థికమైనటువంటి అభివృద్ధిని దయచేయండి. అప్పుల సమస్యలను తొలగించండి యేసయ్యా. మంచి భవనము లేకుండా బాధపడుతున్నటువంటి వ్యక్తులు, సొంతంగా ఒక ఇల్లు లేకుండా బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఇల్లు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఒక భవనం, నూతన భవనం కోసం ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తులకు దేవా నూతన భవనమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంధకార శక్తులను బంధిస్తున్నాం, ఆర్థిక సమస్యలను బంధిస్తున్నాం. యేసు నామములో ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయమని I claim the authority of priesthood. Lord, deliver them from the clutches of Satan, especially from the financial crisis. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా ఆరాధన 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 ఆరాధన. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కండి పాప, నీతోనే ఉన్నా. కలిసి పాడదాం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కండి పాప, నీతోనే ఉన్నానుగా. సాధ్యమైన వాళ్ళందరూ కూడా మోకరించి ఈ యొక్క సమయంలో దివస ప్రసాద యేసు ప్రభుని యొక్క ఆశీర్వాదమును మనం పొందబోతూ ఉన్నాం. సాధ్యమైన వాళ్ళందరూ కూడా మోకరించండి. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం, ఆర్థికమైనటువంటి సమస్యల్లో నుంచి చాలా మందిని దేవుడు విడిపిస్తారు. ఖచ్చితంగా మీరు నమ్మండి. దేవుడు నాకు ఒక విడుదల ఇస్తారని నమ్ముతూ ఆ ఒక విశ్వాసం మీద నిలబడుతున్నటువంటి చాలా మందిని దేవుడు ఆ ఒక అనుగ్రహం ఇచ్చి దేవుడు దీవిస్తారు, ఖచ్చితంగా దీవిస్తారు. యేసు ఆరాధన ఆరాధన ఆరాధన. ప్రియులారా, రెండు చేతులు పూర్తిగా దేవుని ముందు తెరిచి ఉంచి ఈ యొక్క గానముతో ఏకీభవించి దివస ప్రసాద యేసు ప్రభుని యొక్క ఆశీర్వాదమును స్వీకరించుదాం. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా.
హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా నవ్వుకున్నట్లు వారు నిన్ను వారు నిన్ను తన చేతులతో తన చేతులతో ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను కాలితో మట్టెదవు కాలితో మట్టెదవు. కొదమ సింహమును